ఓ వచ్చేసావా? వచ్చేటప్పుడు దారిలో అయితే ఏం ప్రాబ్లం లేదు కదా? ఎండలో ఒక్కదాన్ని ఇంటి నుండి నడుచుకుంటూ వస్తే కనీసం గేటు దాకా కూడా రాలేదు. ఏం లేదు బేబీ, నీకోసం దోశ ఆర్డర్ చేస్తున్నా. నిన్న కూడా దోశనే తిన్నా, ఈ రోజు కూడా దోశనేనా? వేరేదేమన్నా ఆర్డర్ చేయొచ్చు కదా, ఎందుకు వీడు ఇలా ఉన్నాడు? ఓకే, వాష్రూమ్కి వెళ్తున్నా, 2 నిమిషాలు వచ్చేస్తాను బేబీ. సరే. నన్ను ఒక్కదాన్ని వదిలేసి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. కొద్దిసేపు పాయికాన్ని ఆపుకుంటే ఏమవుతుంది? ఎందుకు వీడు ఇలా ఉన్నాడు? బేబీ నీకోసం ఒక సర్ప్రైజ్ తీసుకున్నా, చూడు. ఓ వావ్, ఎంత బాగుందో. వీడికి ఎప్పుడు తెలుస్తుంది నాకు ఎల్లో కలర్ ఇష్టం ఉండదని? నా ఫేవరెట్ కలర్ తెలుసుకొని నాకు సర్ప్రైజ్ చేయొచ్చు కదా. వీడెందుకు ఇలా ఉన్నాడు? బేబీ, నువ్వు ఏది అడిగితే అది తెచ్చి నీ ముందు పెడతా. నువ్వు అడిగిన దేనికి నో అని చెప్పా. ప్లీజ్ నన్ను వదిలేసే. నువ్వు నా మనసులోని మాట ఎప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నావు. హర్షిత, నువ్వు మళ్ళీ వచ్చేదాకా నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. నా కాళ్ళ మీద పడి బతిమీలాడొచ్చు, కానీ వెళ్ళనిస్తున్నాడు దిక్కుమాలినోడు.